నమస్తే నేను యామ్ని. మహారాష్ట్ర మైనారిటీ మంత్రి నవాబ్ మాలిక్ ను మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ అరెస్ట్ చేసింది. దావూద్ ఇబ్రహీం మనీ లాండరింగ్ కేసుతో మాలిక్ కు సంబంధాలున్నాయని ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై మాలిక్ ఆఫీస్ స్పందించింది. నా డరెంగే నా జుకేంగే, బీ రెడీ ఫర్ 2024 అంటూ ట్వీట్ చేసింది. వి స్టాండ్ విత్ నవాబ్ మాలిక్ ట్యాగ్ లైన్తో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు తాము సిద్ధమని, కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలకు భయపడేదే లేదని నవాబ్ మాలిక్ ఆఫీస్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మంత్రి పదవికి మాలిక్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ముంబైలోని అండర్ వరల్డ్తో సంబంధాలున్నాయని, మహారాష్ట్ర మైనార్టీ మంత్రి కూడా అయిన మాలిక్ ను ఈడీ ఇటీవలే విచారించింది. అండర్ వరల్డ్ డాన్ ప్రస్తుతం పాక్లో తలదాచుకున్న దావూద్ ఇబ్రహీంతో పాటు ఆయన అనుచరులతో మాలిక్ కు సంబంధాలున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇటీవలే మనీ లాండరింగ్ చట్టం కింద మాలిక్ స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేసింది. కాగా ఆయనపై కొత్త కేసులు నమోదు చేసింది. ముంబైలో చట్టవిరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారాలు, హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఈ నెల 15న మాలిక్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది ఈడీ. ఇదిలా ఉండగా అరెస్టు తర్వాత ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటకు వస్తూ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు భయపడదని, అరెస్టుకు వ్యతిరేకంగా పోరాడి విజేతగా బయటికి వస్తానని మాలిక్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన గొంతును నొక్కడానికి ప్రయత్నిస్తోందని మాలిక్ అన్నారు. కేంద్రానికి తలొక్కేదే లేదన్నారు. ఎన్పీసీ నాయకుడు క్లైడీ క్యాస్ట్రో స్పందిస్తూ, మాలిక్ ఎన్సీపీ అధికార ప్రతినిధిగా కొంతమంది వ్యక్తుల అక్రమాలను బయటపెట్టినందుకే అరెస్టు చేశారన్నారు. ఎన్సీపీకి చెందిన మరో మంత్రి జయంత్ పటేల్ కూడా మాలిక్ అరెస్టుపై స్పందించారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా తీవ్రంగా స్పందించారు. వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ప్రచారాలపై విధించిన ఆంక్షలను ఎన్నికల సంఘం సడలించింది. ఒమిక్రాన్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాలపై ఆంక్షలు విధించిన కేంద్రం, ఎన్నికల సంఘం వాటిని క్రమంగా సడలిస్తుంది. తాజాగా 50% సమర్థంతో సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతినిచ్చింది. రాజకీయ పార్టీలు, నేతలు 50% సామర్థ్యంతో సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నిబంధనలకు లోబడి జిల్లా అధికారుల ముందస్తు అనుమతితో రోడ్ షోలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే ఉన్న ఇతర నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో జనవరి 8న పాదయాత్ర, రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఈసీ ఆంక్షలు విధించింది. అయితే దేశంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించి ఈసీ ఆంక్షలను సడలించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా 5 రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 110 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగట్లేదు. అయితే ఎన్నికలు కాగానే పెట్రోల్ వాతాకు సిద్ధంగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్పై యుద్ధ మేఘాల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. అందుకే పెట్రో ధరల్లో మార్పులు ఉండటం లేదు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుతుంది. ఇటు రష్యా, ఉక్రెయిన్ ఇష్యూ కూడా ఉంది. అయినప్పటికీ పెట్రో ధరలు స్థిరంగా ఉంటున్నాయి. మిగతా దేశాలు ధరలు పెంచుకుంటూ వస్తున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 3 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలో ఎటువంటి మార్పులు లేవు. తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు పెరగడం భారత్కి ఆందోళన కలిగించే విషయమే.
ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్ ధరలు అంతర్జాతీయ విపణి ధరల కన్నా తక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు 100 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. గత నవంబర్ 4వ తేదీ నుంచి భారత్లో ఇంధనపు ధర పెరగలేదు. బ్యారెల్ ముడి చమురు ధర 80 నుంచి $94లకు పెరిగింది. త్వరలో బ్యారెల్ ముడి చమురు ధర $100లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $1 పెరిగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 45 పైసల వరకు హైక్ అవుతుంది. ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి పెరిగిన బ్యారెల్ ధరల ప్రకారం దేశంలో ఇంధన ధరలు ₹6కు పైగానే పెరగాలి. పన్నులతో కలిపి అది ₹8కు చేరుతుంది. గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా అంతర్జాతీయంగా ధర పెరిగినా మన దగ్గర మాత్రం 19 రోజుల పాటు పెంచలేదు. ఎన్నికలైన తర్వాత 16 రోజుల పాటు వరుసగా పెంచుతూ వచ్చారు. 2017లో గుజరాత్ ఎన్నికల సమయంలో 14 రోజుల పాటు నిలిపి ఉంచిన పెట్రోల్ ధరలను ఆ తర్వాత పెంచారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చి 10వ తేదీ తర్వాత మళ్లీ భారం పడే సూచనలు ఉన్నాయి. అప్పుడు వాహనదారులు మళ్లీ గగ్గోలు పెట్టాల్సిందే. అది అధికార బీజేపీకి అనుకూల, వ్యతిరేక తీర్పు వచ్చినా కూడా పెట్రోల్ ధరలు పెరగడం ఖాయమని తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను తరలించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో కీవ్లోని బొరిస్పాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఉక్రెయిన్లో సుమారు 20,000 మందికి పైగా భారతీయులున్నట్లు కేంద్రం గుర్తించింది. వారందరినీ తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఈ వారంలో 3 ప్రత్యేక విమానాలు నడపనుంది. కీవ్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే రాయబార ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులను ఉక్రెయిన్ వీడి వెళ్లిపోవాలని కోరింది. అత్యవసరం కాని పనుల్లో ఉన్న వారందరూ తిరిగి భారత్కు వెళ్లిపోవాలని సూచించింది. మరోవైపు రష్యా అనుకున్నదంతా చేసింది. ఉక్రెయిన్లోని 2 వేర్పాటువాద ప్రాంతాలను దేశాలుగా విభజిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఉక్రెయిన్తో పాటు డొనెస్క్, లుహెన్స్క్ దేశాలకు విభజించారు. ఇక ఈ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొనొచ్చేందుకు రష్యా నుంచి ప్రత్యేక బలగాలను పంపాలని ఆదేశించారు. ఉక్రెయిన్ పశ్చిమ దేశాల సహకారంతో అణ్వాయుధాలు తయారు చేస్తుందని పుతిన్ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో రష్యా దూకుడుగా వ్యవహరిస్తుందని నాటో కూటమి దేశాలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు రష్యాపై నాటో దేశాలు ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ నుంచి వేర్పాటైన డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో అమెరికా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయొద్దని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని తగ్గించేలా పాలసీలు చేసిన రష్యా పార్లమెంటు దిగువ సభలోని సభ్యులపై ఆంక్షలు విధించారు. యుద్ధ ఛాయలు అలుముకుంటున్న తరుణంలో ఉక్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉంది. రష్యా దేశస్థులను వెంటనే దేశం విడిచి రష్యా వెళ్లాలని కీవ్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రష్యా తూర్పు ఉక్రెయిన్ను 2 ముక్కలు చేసిన దేశాలపై ఆంక్షలు విధించింది. ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం కొత్తగా గుర్తించిన 2 దేశాల నుంచి వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్తో సంప్రదింపులకు సిద్ధమనే సంకేతాలు పంపింది. అయితే రష్యా వ్యాఖ్యలను అమెరికా నమ్మడం లేదు. 2 దేశాలను అడ్డుపెట్టుకుని ఉక్రెయిన్ను ఆక్రమించడానికే కుట్రలు పన్నుతుందని ఆరోపిస్తుంది.
ఉక్రెయిన్ను చీల్చడానికి ప్రయత్నిస్తున్న రష్యాపై ప్రపంచ దేశాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే స్పందించిన అమెరికా రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీనిపై అధ్యక్షుడు బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపైన సంతకాలు కూడా చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక అడుగు ముందుకేసి బ్రిటన్లో రష్యా ఆస్తులను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. జర్మనీ కూడా రష్యా నుంచి నిర్మించాలనుకున్న గ్యాస్ పైప్లైన్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన ఆంక్షలు తప్పవని ప్రపంచ దేశాలు రష్యాను హెచ్చరించాయి. ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది రష్యా. అక్కడికి రష్యా తన బలగాలను పంపడంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా వైఖరిని నిరసిస్తూ కఠినమైన ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. రష్యాను ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఏకాకిని చేసే చర్యలు ముమ్మరం చేశాయి. డొనెట్స్క్, లుహాన్స్క్లతో తమ దేశ పౌరులు, సంస్థలు ఎలాంటి వాణిజ్య సంబంధాలు చేయకుండా అమెరికా నిషేధం విధించింది. దీనిపై అధ్యక్షుడు బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. ఉక్రెయిన్పై రష్యా దుందుడుకు చర్యలు మానుకోకపోతే మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేసింది అమెరికా. మరోవైపు రష్యాకు చెందిన 5 ప్రముఖ బ్యాంకులు, 3 సంపన్నుల కార్యకలాపాలపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. జర్మనీ కూడా రష్యాకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి సహజ వాయువు సరఫరాకు ఉద్దేశించిన నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు యూరోపియన్ యూనియన్లోని 27 సభ్యదేశాలు రష్యా అధికారులపై ఆంక్షలు అమలు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించాయి. డొనెట్స్క్, లుహాన్స్లలోకి దళాలను పంపే నిర్ణయానికి ఆమోదం తెలిపిన రష్యా దిగువ సభ సభ్యులు అధికారులపై ఆంక్షలు విధించినట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ వెస్ లే డ్రియన్ తెలిపారు. EU సభ్యదేశాలతో రష్యా ఆర్థిక కార్యకలాపాలపైన ఆంక్షలు విధించినట్లు EU విదేశీ వ్యవహారాలను చూసే జోసెప్ బొరెల్ తెలిపారు. ఇవి తొలిదశ ఆంక్షలే అని, రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరిన్ని దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ను ఆక్రమించడానికి రష్యా చేస్తున్న ప్రయత్నాలపై బ్రిటన్ కూడా మండిపడుతోంది. బ్రిటన్లో రష్యాకు చెందిన ప్రముఖుల ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. వాటిలో రష్యాకు చెందిన రొసియా, ఐఎస్ బ్యాంక్, జనరల్ బ్యాంక్, ప్రోమ్స్వాస్ బ్యాంక్, బ్లాక్ సి బ్యాంకులతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితులైన సంపన్నులు గెన్నెడీ టించెకో, బోరిస్ రోటెన్బర్గ్, ఇగోర్ రోటెన్బర్గ్పై బ్రిటన్పై చర్యలు చేపట్టింది. ఆ ముగ్గురికి బ్రిటన్లో ఆస్తులు ఉంటే వాటిని జప్తు చేస్తామని హెచ్చరించింది. ఇకపై వారు బ్రిటన్కు రాకుండా నిషేధం విధిస్తామని తెలిపింది. బ్రిటన్ పౌరులు, సంస్థలు వారితో ఎలాంటి సంబంధాలు చేపట్టకుండా అడ్డుకుంటామని పేర్కొంది. రష్యాపై ఇవి తొలి విడత ఆంక్షలే అని, భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటుకు తెలిపారు. మరోవైపు రష్యా రాయబారిని పిలిపించి బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యాలయం నిరసన వ్యక్తం చేసింది. రష్యా చర్యలపై జర్మనీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి తమ దేశానికి సహజ వాయువును తీసుకురావడానికి నిర్మించాలనుకున్న నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ ప్రాజెక్టుకు ధృవీకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర దేశాలు, ప్రాంతాలుగా ప్రకటించిన రష్యా వైఖరికి నిరసనగానే ఈ చర్య తీసుకున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ చెప్పారు. రష్యా అసంబద్ధ చర్యలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని, ప్రపంచ దేశాలు స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. పాక్ ఆర్థిక పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా మారిపోయింది. అప్పు చేయనిదే పూట గడవని పరిస్థితి. అప్పు కోసం మిత్రదేశాలను యాచిస్తుంది. ఇటీవల చైనాకు వెళ్లి రుణం కోసం ప్రయత్నాలు చేశారు ప్రధాని ఇమ్రాన్. అయితే చైనా చేయిచ్చింది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు పుతిన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పనిలో పనిగా భారత్తో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారని మీడియాకు తన మనసులోని మాట చెప్పారు పాక్ ప్రధాని.
భారత్తో విభేదాల పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోదీతో టెలివిజన్ డిబేట్కు ఉత్సాహం చూపుతున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 2 రోజుల రష్యా పర్యటనకు ముందు ఆయన ఓ రష్యా వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలిగితే భారత ఉపఖండంలోని కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు ఇమ్రాన్. ఉగ్రవాదం, కశ్మీర్, ఇతర సమస్యల కారణంగా 2 దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిపోయాయి. పాక్ భూభాగంలో ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తే చర్చలు జరుపుతామని భారత్ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. ఉగ్రవాదం, చర్చలు ఒకదానితో ఒకటి కలిసి సాగలేవని పలుమార్లు స్పష్టం చేసింది భారత్. అయితే అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటం తమ ప్రభుత్వ విధానమన్నారు పాక్ ప్రధాని. అయితే భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించడంతో వాణిజ్యం కూడా బాగా తగ్గిపోయిందన్నారు పాక్ ప్రధాని. ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందిస్తూ ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదు. పాక్కు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేయాలనుకుంటున్నామన్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అప్పు చేయనిదే రోజు గడవని పరిస్థితిలో ఉంది. తనకు మిత్రదేశాలైన చైనా, రష్యా, సౌదీ అరేబియాల నుంచి ఎప్పటికప్పుడు రుణాలు తీసుకునేందుకు ఇమ్రాన్ తరచూ పర్యటనలు జరుపుతున్నారు. తాజా రష్యా పర్యటన కూడా ఈ కోవకు చెందిందే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కోవిడ్ వల్ల చైనా నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఊరట. చైనాలో విద్యాభ్యాసం కొనసాగించేందుకు వీలైనంత త్వరగా వారిని రప్పించేందుకు కృషి చేస్తామని భారత్కు హామీ ఇచ్చింది. ఆ విద్యార్థులపైన వివక్ష చూపవుమని బీజింగ్లోని భారతీయ దౌత్య కార్యాలయానికి చైనా విదేశీ మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ఇక భారతీయ విద్యార్థులతో పాటు ఇతర విదేశీ విద్యార్థుల చదువు, సంక్షేమం గురించి చైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని భారతీయ దౌత్య కార్యాలయం కూడా ధృవీకరించింది. చైనాలో భారతీయ విద్యార్థులు తమ చదువును పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని చైనా అధికారులకు భారతీయ దౌత్య అధికారులు గత 2 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా తాజాగా ఈ ప్రకటన భారతీయ విద్యార్థులకు కాస్త ఊరట కలిగించింది.